వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు. భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో భారీ సుడిగాలులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్, వరంగల్ తిరుపతి, హైదరాబాద్ నుంచి కుమార్ ప్రస్తుతం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా చంద్రశేఖర్తో ఇంటరాక్ట్ అవుదాం. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 120 ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలో, అటు ఒంగోలు, విజయనగరం జిల్లాలో భోగాపురం, సత్యసాయి జిల్లాలో చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే విశాఖలో 4 ప్రాంతాల అధికారులు సోదాలు చేస్తున్నారు. మధురవాడ, టర్నర్ చౌల్ట్రీ, పెదగంటియాడ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక నరసరావుపేట సబ్ రిజిస్టర్ ఆఫీసుపై దాడులు చేసింది ఏసీబీ. ఇక రేణిగుంటలో తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు మొత్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో స్టోన్ హౌస్ పేట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులోనూ పలు రికార్డులు కూడా అధికారులు ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు. ఇక నంద్యాల జిల్లా ఆలగడ్డ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కీలక పత్రాలు స్వాధీనం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఫీల్డ్ రిపోర్ట్ అందించిన చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు ఫీల్డ్లో. చంద్రశేఖర్, చాలా భారీ ఎత్తున ఒకేసారి ఇన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయంటే ఎంత భారీ ఎత్తున అవినీతి జరిగింది అనుకోవాలి? అసలు ఏం చెప్తున్నారు? ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? రైట్ సతీష్, చూసుకుంటే ఏపీలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో దాదాపు 120 సబ్ రిజిస్టర్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఆకస్మికంగా కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తారు. పూర్తిగా కూడా ఏదైతే ఇటీవల కాలంలో చూసుకుంటే సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన ఒక్కసారిగా కూడా ఇటు ఏపీ ప్రభుత్వం అయితే దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రిజిస్ట్రేషన్ సమయంలో ఇటు ఇన్ కావచ్చు, అవుట్ కావచ్చు, అంటే ఇల్లు కొనుక్కునే సమయంలో కానీ ఇల్లు అమ్మే సమయంలో కానీ ఆ సమయంలో ఏదైతే ప్రభుత్వానికి కట్టేటటువంటి చలానా కాకుండా అదనంగా నగదు వసూలు చేస్తున్నారనే దానిపైన పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు అయితే ఏసీబీ అధికారులకు అందుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏకకాలంగా కూడా అధికారులంతా కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి సోదాలు ఎప్పటికి కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అటు అన్నమయ్య, ఏలూరుతో పాటు ఇటు విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఒంగోలు, ఏలూరు ప్రాంతాల్లో కూడా దాదాపు అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా అవినీతి ఆరోపణలు అయితే ఎక్కువగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భూమి కొనుగోలు కానీ అమ్మకం చేసేటటువంటి కొనుగోలుదారులు కానీ విక్రయదారులు కానీ వీరి నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి చెల్లించేటటువంటి చలానాతో పాటు ఇతరత్ర రూపంలో కూడా అక్కడ ఉన్నటువంటి దళారులంతా కూడా వసూలు చేసి ఆ వసూలు చేసినటువంటి అందులో కొంత మొత్తాన్ని సబ్ రిజిస్టర్కి సంబంధించినటువంటి కార్యాలయంలో కొంతమందికి ఇస్తున్నారనేటటువంటి నేపథ్యంలో ఆరోపణలు అయితే వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సోదాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మధురవాడ ప్రాంతంతో పాటు అలాగే భోగాపురం, ఇటు విశాఖ ఆ సిటీ పరిధిలో ఉన్నటువంటి పెదగంటాడ, అలాగే విశాఖ సౌల్ట్ వద్ద కూడా ఉన్నాయి. ఏదైతే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా సోదాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే విలువైనటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆ డాక్యుమెంట్స్ ఎందుకు ఉన్నాయనే దానిపైన కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా ఇటీవల కాలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన పెద్ద ఎత్తున అయితే ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చలానా తగ్గించినప్పుడు కూడా పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు అనేది అయితే ఒక ఆరోపణ అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దళారీ వ్యవస్థ కారణంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. దళారీ వ్యవస్థ కావచ్చు, రిజిస్టర్ ఆఫీసుల్లో ఆరోపణలు రావడం, అవినీతి చోటు చేసుకోవడం ఈ రోజు కొత్తగా ఉంటున్నది కాదు, ఎప్పుడు జరుగుతున్నది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వాలు మారిన తర్వాత ట్రాన్స్పరెన్సీ కోసం పూర్తిగా మొత్తం ట్రాన్స్పరెన్సీ చేసే విధంగా ప్రయత్నిస్తామని చెప్తున్నారు. బట్ ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే ఎలా అడ్డుకట్ట వేయాలనుకోవచ్చు? అంటే ప్రభుత్వాలు మారినప్పటికీ ఇంకా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి కారణంగానే ఈ అవినీతి అంతా కూడా బట్టబయలైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో జరిగినటువంటి ఏదైతే అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అవైతే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మరకలు ఇంకా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో అలవాటు పడ్డటువంటి ఏదైతే లంచాలు కానీ లేదైతే అవినీతి ఏదైతే ఉందో దానికి ఇంకా అధికారులంతా కూడా ఇంకా అదే త్వరలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే ఇప్పటికి కూడా అదే హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే కొన్ని
కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఆనుకొని ఉన్నటువంటి దళారులు కూడా కొంతమంది గత వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులు కావడమో లేదా ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావడంతో ఇప్పటికి కూడా వారి హవాయా అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దళారీ వ్యవస్థలో వారు నిర్ణయించినటువంటి ధర ఏదైతే ఉందో ఆ ధరకు మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనిపైన ఎక్కువ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మారినప్పటికీ కూడా విధి విధానాలు తీసుకొచ్చింది, నూతన విధి విధానాలు తీసుకొచ్చినప్పటికీ ఇంకా పాత విధి విధానాలు మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అవినీతి అధికారులపైన అనీసా అధికారులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు వేటు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. వారిని పట్టుకొని పూర్తిగా కూడా వారిని కటకటాల వెనక్కి నెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ మాత్రం అవినీతి మాత్రం ఎక్కడా తగ్గలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే ఇంకా చాలా చోట్ల ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు అందుతున్నటువంటి నేపథ్యంలో ఏకకాలంలోనే 120 కేంద్రాల్లో కూడా 120 ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సతీష్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.